ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి విందాము. ఆ వ్యక్తి పేరు జార్జ్ ఫాక్స్. 1647 సంవత్సరంలో భారీ ఆకారంతో పొడిచేటి చూపులతో కూడిన జార్జ్ ఫాక్స్ అన్నతడు ఇంగ్లాండ్లోని పల్లెలు మరియు పట్టణాలన్నింటిలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అతడు తరచూ ప్రార్థన మరియు ఉపవాసములతో బైబిల్ తప్ప మరి ఏ ఇతర స్నేహితులు లేకుండా ప్రయాణించాడు. అతడు పరిశుద్ధత, ప్రభావము మరియు పశ్చాత్తాపమును గూర్చిన సువార్తను ప్రకటించాడు. జార్జ్ ఫాక్స్ ప్రకటించుట ఆరంభించిన సమయంలో అనేక సంఘాలు మానవ కల్పిత ఆచార పద్ధతులచే బంధించబడి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవి. సంఘము ఎప్పుడైతే సాంప్రదాయకమవుతుందో అప్పుడు లోకం ఇంకనూ భక్తిహీనతలోనికి దిగజారిపోతుంది. జార్జ్ ఫాక్స్ యొక్క ఆకారము మరియు పద్ధతులు కొందరికి ఏహ్యముగా అగుపించాయి. కఠిన హృదయులై వ్యతిరేకులకు వారిని సంపూర్ణంగా మేల్కొల్పుటకై కొన్నిసార్లు దేవుని ప్రవక్తలు నూతన విధానాలను అనుసరించాలి. జార్జ్ ఫాక్స్ ప్రకటించడం ఆరంభించగానే అతడు 14 దినముల పాటు ఓ విశిష్టమైన ఆత్మీయమైన అనుభూతిని పొందాడు. మరణ పడకపై ఉన్న బ్రౌన్ అతడు ఫాక్స్ను గూర్చిన అనేక గొప్ప సంగతులను ప్రవచించాడు. అతడు భూస్థాపన చేయబడినప్పుడు దేవుని గొప్ప ప్రభావం నాపై పడినది అని ఫాక్స్ తెలియజేశాడు. శక్తివంతమైన ఆత్మ బాప్తిస్మం పొందిన తరుణంలో అతడు విశిష్టమైన వివేచన వరమును పొందాడు. అద్భుత స్వస్థతలు కూడా అతని పరిచయంలో జరిగినవి. చేతులుంచుట మరియు ప్రార్థన ద్వారా క్రీస్తు మహిమార్థమై రోగులు స్వస్థత నొందారు మరియు దెయ్యములు వెళ్ళగొట్టబడినవి. అతడు ప్రసంగించినప్పుడు ప్రజలు భయముతో వణికేవారు. అతన్ని అవహేళన చేటికి వచ్చి ప్రార్థనలో తాకబడి వణుకుడు చేత ఫాక్స్ మరియు అతని అనుచరులకు కంపించేవాడు అని పిలువబడేవారు. అతడు ఎచ్చటికి వెళ్ళినను అతడి ప్రసంగంలో ఇట్టి ప్రభావం అనుసంధానమై ఉండేది. యేసుక్రీస్తు కర్త అయినటువంటి విశ్వాసము పరిశుద్ధపరిచి పాపంపై జయమునిస్తుందని అతడు బోధించేవాడు. కేవలం శూన్యమైన మతాచారమును గాక సంపూర్ణమైన పరిశుద్ధతను వెంబడించవాలని ప్రజలను అతడు అత్యాశక్తితో గద్దించేవాడు. ఆ కారణం చేత అతడు తరచూ బెత్తములతో మరియు రాళ్లతో కొట్టబడి పట్టణము బయటకు తరుమపడేవాడు. సంస్కరణ ఉద్యమం తర్వాత జార్జ్ ఫాక్స్ వల్ల తరచూ హింసించబడి బంధించబడిన వారు మరెవరూ లేరు. అతడు నడుచుచూ తానే నిర్మించిన తన ప్రసిద్ధమైన చర్మపు వస్త్రపు సూట్ను ధరించి దేశమంతా సంచరించేవాడు. అతడు తరచూ ఆరుబయట చెట్టు క్రింద లేక గట్టివాములనే పండుకునేవాడు. సాధారణంగా పిలువబడే సంఘము కేవలము భవనం మాత్రమే నని, అయితే క్రీస్తునందున నమ్మకస్తున్న విశ్వాసాలు మాత్రమే నిజ సంఘములకు సజీవ రాళ్ళని అతడు బహుధైర్యంగా ప్రకటించేవాడు. అన్నిటినీ మించి అతడు ప్రార్థనలో వృద్ధి చెందాడు. పరిశుద్ధాత్మని కథల కొరకే కొంచెం సమయం వేచి సమూహంలోని వారందరినీ కంపింపజేసి దేవుని బలమైన హస్తం క్రింద దీనులుగా చేయనట్టి ప్రార్థన అతనికి వాడుక. అతడు ప్రార్థించుచుండగా దేవుని శక్తి భవనమును కంపింపచేయనంతగా అమోఘమైన రీతిలో క్రిందికి దిగివచ్చేది. జార్జ్ ఫాక్స్ యొక్క పరిచర్య మూలంగా 17వ శతాబ్దం ఇంగ్లాండునకు అపోస్తలిక శక్తి ప్రత్యక్షపరచబడ్డది. పరిశుద్ధాత్మ శక్తికి బదులుగా వేదాంతపరమైన మరియు లేఖనానుసరమైన ఖచ్చితత్వంను ఆశించే ఆ కాలంలో అతడు ఆత్మ సంబంధమైన మనుషుడిగా జీవించాడు. అతడు ఎల్లప్పుడూ ఆత్మచేత నింపబడిన జీవితం గురించి నొక్కిచుప్పుచు శరీర కార్మికులకు మృతమైన సాంప్రదాయంలో నుండి ముసుగును ఆపాదించడాన్ని వ్యతిరేకించేవాడు. విశ్వాసులమైన మనము కనుక కేవలం మన మనస్సును తృప్తిపరిచి మన సంప్రదాయాలను ప్రోత్సహించే సువార్తతో సంతృప్తి చెందిన యెడల మనం క్రీస్తు మరియు అపోస్తలుల సువార్తను తృణీకరించినట్లే. యేసుక్రీస్తుని సన్నిధిలో ప్రజలను మరొక మారు కంపింపచేయనట్టి ప్రార్థన మరియు ప్రకటనను మనము నిజంగా వెతుకుటకే దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం జార్జ్ ఫాక్స్ గారి గురించి, మిషనరీ గురించి విన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి స్తుతించుకుంటున్నాం నాయన. ప్రభా, అతను పరిశుద్ధాత్మ గురించి నాయన ఏ రీతిగా తండ్రి తన ఆత్మతో నింపబడి ఏ రీతిగా నాయన వాక్యాన్ని అందించున్నారు ప్రభా. అనేక హృదయాలు తాకపడియో మా జీవితాల్లో కూడా ప్రభా నాయన నిన్ను నీ ఆత్మతో నింపబడి ఆయన తండ్రి మేము జీవించడానికి ప్రభా అనేకులకు సాక్షులుగా నిలబడటానికి ప్రభా వాళ్ళు ఉన్న భారాన్ని మాలో పెట్టమని యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.